ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటి ఎత్తు పల్లాలను చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు దుఃఖపడుతూ ఉంటారు. వారు సంతోషంగా జీవించినటువంటి జీవితాలను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ ఉంటారు. వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి పరిస్థితులు చూసినప్పుడు వారు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. ఆదికాండము 47:9 ఫరోతో అయితే యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈరోజు చాలామంది తమ జీవితాన్ని గురించి చింతిస్తూ ఉంటారు. తమ రోజులు ఎలా గడుస్తున్నాయో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. కీర్తన గ్రంథము 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. నిజముగా దేవుడు తోడై ఉండి ప్రభువే వారు నడిపిస్తూ ఉంటే కష్టసుఖాలన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉన్నప్పుడు వారు సంతోషిస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఏదైనా అనేక రకాల సమస్యలతో ఎక్కువ కాలం పీడించబడినట్లయితే వారు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ దినాన ఒక సంగతి అయితే మనం గ్రహించుకోగలగాలి. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనం పరదేశులు యాత్రికులమై ఉన్నామని, మన ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి అనేకమైన వాటితో మనం పోరాటం చేసి గెలవాలని, దేవుని మహిమ కొరకు జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. 1 పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీ కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ఇక లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనుదినము నువ్వు జీవిస్తున్నటువంటి జీవితంలో దేవుడి మహిమ కొరకైనటువంటి సన్నిధి ఎంత బాగా నువ్వు దేవునికి ఇస్తున్నావో నిన్ను పరిశీలన చేసుకుంటూ కలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు ప్రకటించేటంత కాలం కూడా నువ్వు జీవించినటువంటి జీవితం అయితే వ్యర్థమైంది కాదు. ఆ జీవితంలో ఎన్నో శ్రమలు, బలినతలు, బంధకాలు కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని మహిమ కొరకు పరిచర్య చేయడం వల్ల నీ యొక్క జీవితం అయితే వ్యర్థంగా ముగించబడదు, కానీ ఆశీర్వాదకరంగానే నీ జీవితం ముగించబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. అందుకే అనేక మంది పరిశుద్ధులు తాము ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవిత కాలాన్ని వారు గమనించుకొని వారు మారు మనసు నుండి దేవుని మహిమ కొరకు వారు నడుచుకుంటూ ఉన్నప్పుడు వారి ద్వారా ఎంతో దేవునికి గొప్ప మహిమ కలగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యాలు 16:5 సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకి ఎవరిని బట్టి విస్తరిస్తూ ఉన్నాయి? దేవుని మహిమ కొరకు జీవించి దేవుని రాజ్యం రావాలని, దేవుని రాజ్యం నిలిచి ఉండాలని కోరుకునేటువంటి వారిని బట్టి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనముగా మనుషులు తమను తాము అప్పగించుకునే దాన్ని బట్టి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉండడాన్ని బట్టి వారి యొక్క జీవితాలు అయితే వ్యర్థం కాలేదు. కానీ వారు వెలిగింపబడుతున్నటువంటి జీవితాలను బట్టి అనేక మంది వెలిగింపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎంతోమంది సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప సాక్ష్యాలన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన దేవునికి ఆటంకం కలిగించే ప్రతి దాన్ని విరిచివేస్తూ ఉన్నారు, పడగొడుతున్నారు, నశింపజేస్తూ ఉన్నారు. మరలా తిరిగి ఆయన మహిమకరమైన సన్నిధితో కట్టుతూ నాటుతూ ప్రయాసపడేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే అలా దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని ఆశపడుతూ ఉంటారో, ప్రయాసపడతారో అటువంటి వారి జీవితం అయితే వ్యర్థం కాదు. కానీ వారు చెప్తారు, వారు చేసినటువంటి దేవుని కొరకు చేసినటువంటి కార్యాలను బట్టి, ప్రయాసను బట్టి దైవ సన్నిధిలోనే వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి విరోధంగా ఉండడం వల్ల, నీ వలన అనేక మంది తప్పిపోవడం వల్ల దేవునికి ప్రయోజనం ఏముంది? నీ వలన అనేక మంది దేవుని మహిమ కొరకు స్థిరపరచబడడం వల్ల నీ జీవితం అయితే వ్యర్థం కాదు. కాబట్టి నీ జీవితంలో ఎన్నో శ్రమలు, వ్యాధులను అనుభవించి ఉండొచ్చు. కానీ ఈ దినాన్ని నీ జీవితంలోని సంతోషంగా ఉండేటువంటి దినాలు ఏమైనా ఉన్నాయంటే దేవుని రాజ్య మహిమ కొరకు నువ్వు పనిచేయాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని ఎడతెగక నువ్వు ప్రచురం చేయడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. అప్పుడు ఎవరి దగ్గర కూడా నువ్వు సిగ్గునందు. యాకోబు అయితే వేదన చెందాడు. ఆదికాండం 47:9 నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి అవి అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని గురించి అయితే నువ్వు దేనికి చింతించవలసిన అవసరం లేదు. దేవుని మహిమ కొరకు నిన్ను కానీ ప్రతిష్ఠించుకోగలిగితే,
నువ్వు చేసేది కొంచెం పనైనా అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంతోషకరమైన దినాలనే నువ్వు ధ్యానించగలుగుతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా యాత్ర చేస్తున్నటువంటి జీవితంలో ప్రభా, నీ మహిమ కొరకైనటువంటి సన్నిధి అధికముగా ఉంటున్నట్లుగా సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.